ఏపీ సీఎం జగన్ పవన్ను విమర్శించబోయి చేసిన వ్యాఖ్యలు తిరిగి నేరుగా అతన్నే తాకాయి. వైఎస్ జగన్ నోటి నుంచి వచ్చిన పంచుకు జనసేన అదే స్థాయిలో ఘాటుగా రియాక్ట్ అయింది. జగన్ మాటకు ధీటుగా స్పందిస్తూ వైసీపీకి కోలుకోలేని కౌంటర్ ఇచ్చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలెక్క కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన సభలో మాట్లాడిన జగన్ జనసేన మీద, ఆ పార్టీ అధినేత పవన్ మీద విరుచుకుపడ్డారు. తరచూ ప్యాకేజ్ స్టార్ అంటూ పంచులు విసిరే ఆయన తాజాగా మ్యారేజ్ స్టార్ అంటూ కొత్త పదాన్ని కలిపారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన ధీటుగా స్పందించింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ తెలంగాణలో పోటీ చేసి తెచ్చుకున్న ఓట్ల మాటేంటి అంటూ ప్రశ్నించడమే కాదు, అందుకు తగ్గ ఆధారాలను చూపిస్తూ కౌంటర్ వేసింది. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 56 స్థానాల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్న విషయాన్ని జనసేన తాజాగా వెలుగులోకి తెచ్చింది. అంతేకాదు, ఏ బర్రెలెక్క పేరుతో జగన్ పంచివేశారో జగన్కి సైతం ఆమె పేరు మీదనే విమర్శలతో జనసేన కౌంటర్ ఇచ్చింది. ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలెక్కకైనా ఉంది, కానీ తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్కు, వైసీపీకి లేదన్నారు. అదే విషయాన్ని తాజా వ్యాఖ్యలతో జగనే చెప్పుకున్నారని జగన్కి దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు, సెల్ఫ్ గోల్ వేసుకోవడం జగన్కు మించిన సిబిఐ దత్తపుత్రుడు లేడంటూ జగన్ కేసుల్ని ప్రస్తావించింది. 2014 తెలంగాణ ఎన్నికల్లో నీ పార్టీకి వచ్చిన ఓట్లు, తెలంగాణ ప్రజలు నిన్ను నడిరోడ్డుపై రాళ్లతో కొట్టిన తీరు మర్చిపోయావా అంటూ గతాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది. తాము ధైర్యంగా ఎన్నికల్లో నిలబడ్డామని, ఏదో ఒకరోజు గెలుస్తామని పేర్కొన్న జన సైనికులు నీలా పారిపోలేదు, రాళ్లతో కొట్టించుకోలేదంటూ ఘాటైన ప్రశ్నలు కురిపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.